ముందుగా ఒక చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని మనం కట్ చేసుకున్న అరటి తోట ముక్కల్ని అందులో వేసేసాం. అలాగే నానపెట్టిన నాటు శనగల్ని వేసాం. కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, ఉడికించడానికి టమోటా రసం పోసాం. ఈ రసంలో ఉడికేసరికి చప్పదనం పోయి కమ్మగా ఉంటాయి అన్నమాట. అరటి తోట ముక్కలు కాబట్టి 3 విజిల్స్ వచ్చే వరకు అట్లా టమోటా రసంలో ఉడకనివ్వాలి. ఇక ఆ నీళ్లను వార్చేసి, మరి ఫ్రై కదా అందుకని వార్చేస్తాం. ఫ్రైకి నాన్ స్టిక్ బాండి పెట్టేసేసి అట్లా అందులో మేగడ వేసేసాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు ఇవన్నీ మేగడలో వేగిన తర్వాత ఉడికించుకున్న నాటు శనగల్ని, అరటి తోట ముక్కల్ని ఇందులో వేసేస్తాం అన్నమాట. అందులో నీటి శాతం తగ్గి పొడిగా ఉండే వరకు కొద్దిగా 7-8 నిమిషాలు వేగనివ్వాలి. కాబట్టి పైన కొబ్బరి తురుము వేసేసి, కొత్తిమీర వేసేసి 5 నిమిషాలు వేగిన తర్వాత దింపేస్తాం. అంటే చాలా సులభంగా అసలు వట్టి కూరే ఒక ½ కేజీ తినేయచ్చు. హై ఫైబర్తో, హై ప్రోటీన్తో ఈ ఫ్రై చాలా బాగుంటుంది.